ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ ఎవరి జీవనం వాళ్ళు సాగిస్తున్నటువంటి మనుషుల్ని చిన్న పెద్ద ఏ తేడా లేకుండా కొన్ని లక్షల మందిని కోట్ల మందిని తీసుకెళ్ళి మంటల్లో పడేయడానికి, అగ్నిలో పడేయడానికి ఆయనలో ఎంత క్రూరత్వం కావాలి. చంపడం వేరు, చంపకుండా హింసించడం వేరు, నరకయాతన పెట్టడం వేరు. వాళ్ళు చెప్తారు అగ్ని ఆరదు, పురుగు చావుడు, అలాంటి నరకంలో వేస్తాడని చెప్పి. ఇప్పుడు తీవ్రవాదులు చంపుతారు, ఒకసారి చచ్చిపోతారు, వాళ్ళకి నరకం ఉండదు, ఆ నరకయాతన ఉండదు వాళ్ళకి. కానీ జీసస్ చేసే పని ఏంటంటే అగ్ని ఆరని పురుగు చావుని నరకంలో వేసి ఇన్ని కోట్ల మందిని ఫ్రై చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. అట్లా పసిపిల్లల దగ్గర నుంచి, ఆయన దేవుడిగా నమ్మకపోతే పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలాళ్ళ వరకు నరకంలో వేసి కాల్చడానికి ఆయనలో ఎంత క్రూరత్వం కావాలి. వీళ్ళు చూపిస్తున్నట్టుగా, పాస్టర్లు చెప్తున్నట్లుగా జీసస్ నిజంగా రెండో రాకడలో వచ్చి చేసే పనే అదైతే గనక ఆయన శాంతి స్వభావం కాదు, ప్రేమమూర్తి అంతకన్నాగా. నేను అదే మన సినిమాలో చూపించబోతున్నాను. సో ఇంత